అసలు దిమాగి నక్సల్ అంటే ఏంటి, ఈ పదం ఎందుకు వచ్చింది? ఇప్పుడు మీరు అన్నారు కదా, ఎవ్రీ నక్సలైట్ డిజర్వ్డ్ వాట్ దే డిజర్వ్డ్ అని చెప్పేసి. కరెక్ట్. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఫ్యూచర్లో ఏ ఉండబోతుంది, వీళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది, అసలు దిమాగి నక్సల్ అంటే ఏంటి, ఎందుకు ఈ టర్మ్ మొన్నటి వరకు CJP కాక్రోచ్తో స్టార్ట్ అయ్యి కాక్రోచ్ జనతా పార్టీ వచ్చింది, తర్వాత ప్రొటెస్ట్ వచ్చింది, తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు, మనం ఇక్కడ కూర్చొని చర్చిస్తున్నాం. ఇప్పుడు దిమాగి నక్సల్ గురించి చర్చిస్తున్నాం. ఫ్యూచర్లో ఎలా ఉంటుంది, దీని నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ డిస్కషన్స్ ఎలా ఉండబోతున్నాయో అది అందరూ చూస్తారు. బట్ దానికన్నా ముందు ఒక బేస్ వీడియోలా ఉండాలి దీని గురించి. సో అందుకే వాట్ ఈస్ దిమాగి నక్సల్? ఐ హోప్ దిమాగి నక్సల్ జనతా పార్టీ రాకుండా ఉంటే బాగుంటుంది. ఆల్రెడీ ఒకటి ఉంది మనకి CJP కాక్రోచ్లది, ఇంకా ఇది కూడా అక్కర్లే. దిమాగి నక్సల్ ఏంటంటే అందరూ ఛాతీ కొట్టుకుంటూ మాట్లాడుతున్నారు. కాంగ్రెస్, ప్రతి ఒక్క పార్టీ, లెఫ్టిస్ట్ అందరూ. కిరణ్ రిజిజు గారు క్లియర్గా చెప్పారు దిమాగి నక్సల్ అంటే ఎవరు. ఎవరైతే ఆర్టికల్ 370 మళ్ళీ పెట్టాలి అనుకుంటారో, ఎవరైతే దేశ సార్వభౌమత్వాన్ని గౌరవించారో వాళ్ళు దిమాగి నక్సల్ అని సింపుల్గా ఆయన చెప్పారు. అంటే 3 పాయింట్స్లో చెప్పారు ఆయన, నేను మీకు 2 పాయింట్స్ చెప్పాను. నక్సలైట్లకి అర్బన్ నక్సలైట్లకి వ్యత్యాసం ఏంటండి? సింపుల్. నక్సలైట్లు చేసేదాన్ని అర్బన్ నక్సల్స్ ఇక్కడ దిమాగి నక్సల్ అర్బన్ నక్సల్ పెద్ద డిఫరెంట్ కాదు. మోదీ గారు జస్ట్ భాష మార్చారు అంతే. సో అర్బన్ నక్సల్స్ అంతకంటే ఏం లేదు. దిమాగి నక్సల్ అన్నా అర్బన్ నక్సల్ అన్నా ఒకటే. కానీ వాళ్ళు ఎందుకు ఆయన దిమాగి నక్సల్ అనే పేరు వాడారంటే, నక్సలైట్లు అడవుల్లో ఉంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారో నిజానికి ఇప్పటి వరకు చాలా మందికి తెలియదు, ఇప్పటికీ చాలా మందికి తెలియదు. నేను ఇప్పుడు ఏవైతే చెప్తున్నానో వాళ్ళు ఇవి చెప్పినవి చాలా మంది నమ్మరు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పటి వరకు ఏంటి, నక్సలైట్లు అంటే వాళ్ళు చాలా మంచి వాళ్ళు, అడవుల్లో అవి కాపాడతారు ఎక్సెట్రా. ఇక్కడ సినిమాలు కూడా మనం వచ్చాడు చూసాం. అయితే నిజం కదా, బుల్షిట్ అంటే నేను చూసిన. అంటే దాసనారాయణరావు గారు చాలా సినిమాలు చేశారు. ఒసే రామలమ్మ, మన దేశంలో నారాయణమూర్తి గారు ఉన్నారు. మన తెలుగులో ఉన్నంత లెఫ్ట్ ఐడియాలజీ ఏ ఇండస్ట్రీలో లేదు. నాట్ ఈవెన్ తమిళ్, నాట్ ఈవెన్ హిందీ. అండ్ లెట్ మీ బి యాజ్ క్లియర్ యాజ్ ఐ కెన్, ఇన్ లెఫ్ట్ వింగ్ ఈ నక్సలైట్ అడవిలో ఉన్న నక్సలైట్లు అంతమందిన తర్వాత దేశం మొత్తానికి నక్సలైట్ల ఇంటలెక్చువల్ హబ్ తెలంగాణ. ఓ, నక్సలైట్ల హబ్ తెలంగాణ ఎక్కడండి? ఏ అడవులు? ఖమ్మం అడవులా? అడవులు అనట్లే నేను, ఇంకా ఇప్పుడు జనజీవన్ హబ్ JNU, DU ఇవి కాదు, ఉస్మానియా అంటున్నారు మీరు. ఉస్మానియా లేకపోతే గనక ఇంకా వాట్ ఎవర్. అంతెందుకండి, మీరు నక్సలైట్లో ఫేమస్ వాళ్ళని తీసుకోండి, వాళ్ళందరూ ఎవరు? మెజారిటీ తెలుగు వాళ్ళే కదా. వరవర్రావు గొప్పగా చెప్పుకోవాలి. ఇప్పుడు దురదృష్టం ఏంటంటే మన నుంచి కాంట్రిబ్యూషన్ వచ్చింది ఏంటంటే దేశ విచ్ఛిన్నకర శక్తులకు మన సైడ్ నుంచి వచ్చిన వాళ్ళని మనం చెప్పుకోవాలి. తెలుగు వాడు దీంట్లో కూడా ముందున్నాడు. ఎస్, నిజంగానే. ఎవరంటే ఎవరు వాడు, ఇంకెవడే తెలుగు వాడు ఉన్నాడు. ఫీలింగ్ ప్రౌడ్ అండి. వెరీ నైస్, ఫైన్, ఓకే. సో పాయింట్ ఏంటంటే, ఈ ఎవరైతే ఇప్పుడు ఈ నక్సలైట్ల అడవుల్లో చేసేదాన్ని జనాలకి ఇక్కడ మార్చి ఎలా చెప్పారు? హూ డిడ్ దాట్? ఈ అర్బన్ నక్సల్సే. దానికి వాళ్ళు వేరు మాధ్యమాలు, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా సినిమాలు కానివ్వండి, లేకపోతే గనక పాత్రికేయ రంగంలో ఉన్న పాత్రికేయులు కానివ్వండి, లేకపోతే కాలేజీలో ఉన్న ప్రొఫెసర్స్ కానివ్వండి, థింక్ ట్యాంక్స్ కానివ్వండి, NGOs కానివ్వండి, స్టూడెంట్ యూనియన్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా జనాలని ఇన్ఫ్లుయెన్స్ చేశారు. సో వీళ్ళు, అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ పొలిటికల్ పార్టీస్, ఈ వీళ్ళందరూ అర్బన్ నక్సల్స్. మోదీ గారు ఇప్పుడు వీళ్ళనే దిమాగి నక్సల్స్ అన్నారు. అండ్ ఒక్కసారిగా దిమాగి నక్సల్స్ అనగానే గుమ్మడికాయ దొంగంట భుజాలు తనుకున్నట్టుగా ప్రతివాడు వచ్చి నేను దిమాగి నక్సల్, ప్రతివాడు వచ్చి నేను దిమాగి నక్సల్ అని అంటున్నారు. ఓకే, ఫైన్, వాళ్ళు కొత్తగా చెప్పుకోకర్లే, వాళ్ళు దిమాగి నక్సల్ అని అందరికీ తెలుసు. కానీ చాలా ఆశ్చర్యకరం ఏంటంటే, చిదంబరం నేను దిమాగి నక్సల్ అని చెప్పుకున్నాడు. మీరు హోమ్ మినిస్టర్గా ఉండి ఏ నక్సలైట్లనైతే మీరు అంతమొందించాలో ఆ నక్సలైట్ల భావజనంలో ఒకటైన దిమాగి నక్సల్ అయిన నేను దిమాగి నక్సల్ అని చెప్పుకుంటున్నారంటే నక్సలైట్ల విషయంలో మీ ధోరణి ఎలా ఉంది? నక్సలైట్ల విషయంలో మీ ధోరణి ఎలా ఉంది? ఇది ఒక ఉదాహరణ. అండ్ అలాంటి వాళ్ళు కాంగ్రెస్లో ఉన్నారు కాబట్టే వాళ్ళ హయాంలో దేశం అలా ఉంది. నక్సలైట్లు అంతమొందించినందుకు ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఎంత బాధపడ్డారు? ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు కూడా అన్నారు చర్చలు జరపాలి వాళ్ళతో అని. ఎవరితో అండి? నక్సలైట్లతో. ఇక్కడ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఐ డోంట్ రిమెంబర్ హిస్ నేమ్, ఇప్పుడు కూడా ఉన్నారో లేదో తెలియదు, కానీ ఈ ఆపరేషన్ ఖగార్ అవుతున్నప్పుడు అన్నాడు చర్చలు జరపాలని. చర్చలు ఎవరు జరపమన్నారు? చర్చలు జరిపారు కదా, గన్ను వదిలేసి రావాలి. నీతో చర్చ జరపాలంటే నువ్వు గన్ను వదిలి రా. వాళ్ళు గన్ను వదిలి రావడానికి సిద్ధంగా. 2010లో చిదంబరం
76 మంది సిఆర్పిఎఫ్ జవాన్లని రాక్షసులు పొట్టన పెట్టుకున్న తర్వాత జేఎన్యులోకి వెళ్ళి నేను మిమ్మల్ని గన్ను వదలమని అనను, ఎందుకంటే మీరు మీ సిద్ధాంతం అది కరెక్ట్ అని నమ్ముతారని అంటే జేఎన్యులో విద్యార్థులు చప్పట్లు కొట్టారు. ఒక హోమ్ మినిస్టర్గా ఉండి ఇంత అసమర్థపు స్టేట్మెంట్ ఎవరిస్తారు? ఆ 76 మంది సిఆర్పిఎఫ్ జవాన్లను పొట్టన పెట్టుకున్న తర్వాత నేను మిమ్మల్ని చర్చలకు రమ్మన్నా మీరు వెపన్ వదిలి రాకండి అని చెప్పి అంటారా? వాళ్ళు నక్సలైట్లు అన్నారు మేము వెపన్ వదిలే రాలేము, మేము వెపన్ వదలలేమని. ఏ నక్సలైట్లు అయితే అలా అన్నారు, ఈరోజు అదే నక్సలైట్లు ర్యాంప్ షోకి వచ్చారు వాళ్ళ కల్చర్ని చూపిస్తూ. ఏ నక్సలైట్లు అయితే వాళ్ళు గన్ను వదలమన్నారో ఆ నక్సలైట్లు అడవుల్లో ఈ రోజు ఇన్వెన్షన్స్ చేస్తున్నారు. మీరు చెప్పిన ర్యామ్ షో లినెన్ టు లెనినా బాగా అంటే చూస్తూ ఫాలో అవుతున్నారా? ఎస్ 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 నైస్ నైస్. ఇక్కడ కూర్చున్నందుకు నేను బేసిక్ హోంవర్క్ చేయకుండా రాకూడదు కదా. అఫ్ కోర్స్ ఐ ఆల్వేస్ సే మీరు చాలా బాగా అడుగుతారని, నాట్ లైక్ దట్, బట్ కరెక్టే. ఏ నక్సలైట్లు అయితే గన్ను వదలమన్నారో వాళ్ళు ఈ రోజు వాళ్ళ లోకల్ ట్రైబ్ కల్చర్ని ఈరోజు ప్రపంచానికి చూపించారు. ఏ నక్సలైట్లు అయితే గన్ను వదలమన్నారో వాళ్ళు ఇన్వెన్షన్స్ చేస్తున్నారు ఈరోజు అడవుల్లో. సో అప్పుడు వదలని గన్ను ఇప్పుడు ఎందుకు వదిలేరు? ఎందుకు అంటే దృఢ సంకల్పం, వాళ్ళకి సరైన వసతులు కల్పించాలని దృఢ సంకల్పం. కాంగ్రెస్కి అది లేదు, ఎందుకంటే కాంగ్రెస్ వాజ్ నెవర్ ఏ పేట్రియాటిక్ పార్టీ. కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు ఎవరికి పేట్రియాటిజం లేదు, ఎస్పెషల్లీ హైరార్కీ వాళ్ళకి నో పేట్రియాటిజం. సీరియస్లీ 100%. నో ఇఫ్ నో బట్, లెట్ మీ బి యాజ్ క్లియర్ యాజ్ ఐ కెన్. ఐ మీన్ కాంగ్రెస్ పార్టీలో ఎవరికి దేశభక్తి లేదు. అధ్యక్షులుగా ఉన్న వాళ్ళకి హైరార్కీ ఒక్కళ్ళకు ఉంది. అండ్ ఆయన ఏం గౌరవిస్తారు? పివి నరసింహారావు గారు. పివి నరసింహారావు గారిని కాంగ్రెస్ గౌరవిస్తుందా? సి నేను ఎప్పుడు చెప్తా ఆయనకు దేశభక్తుడు అందుక 100%. సి ఒకటి ఆయన హయాంలో ఏదైతే గాంధీ ఫ్యామిలీ సుప్రీమసీ ఉందో హీ ఛాలెంజ్డ్ ఇట్. శాస్త్రి గారు ఏ పార్టీలో ఉండేవారు? కాంగ్రెస్. కానీ శాస్త్రి గారిది ఈ రోజు గౌరవిస్తారా వీళ్ళు? ఐ మీన్ టు ఆస్క్, లైక్ శాస్త్రి గారికి అయితే దేశభక్తి ఉండేది కదా అని, లైక్ డు యు క్లెయిమ్? సి ఆయన హీ సర్వ్డ్ ఓన్లీ ఫర్ 1.5 year, వెరీ షార్ట్ పీరియడ్. సో అంటే దీంట్లో ఆయన ఇటు ఈ బ్రాకెట్లోకి ఎందులోకి వేయలేం. ఉన్నంతలో ఐ హోప్ హీ డిడ్ వాట్ హీ కుడ్. 1.5 year వరకు పాలించడానికి రావడం అంటే దాని ముందు జరిగింది చాలా ఉంటుంది కదా, లైక్ దాన్ని కూడా కన్సిడర్ చేయాలి. లైక్ పదవి ఉండడమే, పదవిలో ఉంటేనే పరిపాలించగలుగుతాం, పదవిలో ఉంటేనే సేవ చేస్తాం అనేది ఏదైతే ఉంటుందో, లైక్ దాన్ని కొంచెం విస్మరిస్తే. బట్ అంటే పదవి అనేది ఆయనకు ఒక అడిషనల్ బాధ్యత, సో దట్ విరివిగా సేవ చేయడానికి, లైక్ ఆయన సర్వీస్ చేయడానికి. బట్ అక్కడి వరకు రావడానికి ఎంతో చేస్తే కదా ఆయన కన్సిడర్ చేస్తుంటారు. సో ఆబ్వియస్లీ వీ షుడ్ కన్సిడర్ ఇట్. టు బి ఆనెస్ట్ దేర్ వాస్ టైం, ఎప్పుడైనా లాయలిస్ట్ అనే పెట్టుకుంటారు ఏ పార్టీ అయినా, ఎవరైనా సరే. ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి బీజేపీని వ్యతిరేకిస్తారు, అది అందరికీ తెలిసిన. సుబ్రహ్మణ్య స్వామిని తీసుకొచ్చి హోమ్ మినిస్టర్ గా పెడతారు ఇక్కడ? ఆబ్వియస్లీ ఎవరైతే ఎస్ బాస్ అంటారో వాళ్ళనే పెడతారు, ఎవరైతే చేయగలరో వాళ్ళనే పెడతారు. సో దాంట్లో మళ్ళీ ఏం లేదు. నేను ఎప్పుడు చెప్తా, సి వెన్ ఐ సే కాంగ్రెస్ వాజ్ నెవర్ ఎ పేట్రియాటిక్ పార్టీ విత్ నేను కాంగ్రెస్లో దేశభక్తులు లేరనట్లే, కాంగ్రెస్ని పాలించిన వాళ్ళలో దేశభక్తి లేదంటున్నా. నేను దానికి ఉదాహరణ కూడా చెప్తున్నా. మనకి ఇజ్రాయెల్ 1945లో ఏర్పాటు జరిగింది, చైనా 1945లో ఏర్పడింది, మనం 1947లో ఏర్పడ్డాం. ఐ థింక్ మనకి స్వాతంత్రం వచ్చిన 6 ఏళ్ళకి అనుకుంటా సౌత్ కొరియాకి స్వాతంత్రం వచ్చింది. కానీ కట్ చేసి చూస్తే ఈరోజు ఇజ్రాయెల్ ఏ స్థాయిలో ఉంది, చైనా ఏ స్థాయిలో ఉంది, సౌత్ కొరియా ఏ స్థాయిలో ఉంది, మనం ఎక్కడున్నాం మనం? అండ్ ఎవరైతే ఈ గాంధీ కుటుంబం చాలా గొప్పగా చేసిందంటారో, మనకి స్వాతంత్రం వచ్చిన 18 ఏళ్లకే 1965లో శాస్త్రి గారు పిఎం అయిన తర్వాత ఒక పూట భోజనం మానేయమని అన్నారు. తిండి లేదు మనకి అని శాస్త్రి వ్రత్ అని చెప్పి పేరు పెట్టారు దానికి. శాస్త్రి వ్రతం, ఎస్, అంటే హిందీలో వ్రత్ అంటారు కదా, శాస్త్రి వ్రతం. 18 ఏళ్లకి ఫుడ్ క్రైసిస్ ఉంది మనకి. నెహ్రూ ఉన్నప్పటి నుంచి అంటే ఎందుకు ఫుడ్ క్రైసిస్ ఉందంటే ఇండియన్స్ ఎక్కువ తింటారు అందుకనే ఫుడ్ క్రైసిస్ ఉందని చెప్పి నెహ్రూ ఇచ్చిన స్టేట్మెంట్ బీబీసీకి. ఇదే టైంకి మనం 6th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్, ఐ థింక్ 6th to 10th మధ్యలో ఉన్నాం స్వాతంత్రం వచ్చే టైంకి. ఇజ్రాయెల్ వాజ్ నోవేర్, చైనా నోవేర్, సౌత్ కొరియా మర్చిపోండి. కానీ వాళ్ళు 70s 80s వచ్చేసరికి ఎలా డెవలప్ అయ్యారు? ఇజ్రాయెల్, చైనా 80s నుంచి డెవలప్మెంట్ మొదలెట్టింది. ఇన్ స్పాన్ ఆఫ్ 20 years చైనా ఎలా డెవలప్ అయిపోయింది?
సరే చైనా అంటే డెమోక్రసీ లేదు, అథారిటేరియనిజం ఎక్సెట్రా ఎక్సెట్రా, ఓకే టు సమ్ ఎక్స్టెంట్ అది మనం చైనాని ఒమిట్ చేద్దాం. సౌత్ కొరియా డెమోక్రసీనేగా, ఇజ్రాయెల్ డెమోక్రసీనేగా. ఎలా డెవలప్ అయ్యాయి అవి? తైవాన్ డెమోక్రసీనేగా. ఇవన్నీ ఎలా డెవలప్ అయ్యాయి? మలేషియా డెమోక్రసీనేగా. దాని తర్వాత వియత్నాం, ఓకే అగైన్ డెమోక్రసీ కాదనేస్తారు, ఫైన్, సో వీల్ ఎక్స్క్లూడ్ వియత్నాం యాజ్ వెల్. బట్ వియత్నాం కూడా మనకంటే లేట్గా డెవలప్మెంట్ మొదలైంది. బట్ ఇవన్నీ ఎక్కడున్నాయి ఈరోజు? మనం ఎక్కడున్నాం? ఫుడ్ ఇప్పుడు ఈ దేశం ఎలక్షన్ క్యాంపెయినింగ్ చూసుకుంటే ఇప్పుడు ఇజ్రాయెల్ ఎలక్షన్ క్యాంపెయినింగ్ వస్తుంది. నేను హమాస్ని అంతం చేస్తా, ఇరాన్ నుంచి నా దేశాన్ని కాపాడుతానే అంటున్నారు, కానీ నేను ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కనెక్టివిటీ ఇస్తాను, నేను ఇక్కడ రోడ్ వేస్తాను, ఇక్కడ హైవే ఇస్తాను అని చెప్పి లేవు వాగ్దానాలు అక్కడ. కానీ మనం ఇప్పటికీ మన ఎన్నికల్లో మనం అవే వాగ్దానాలు ఇచ్చుకుంటాం. మన ఏ పార్టీ అయినా ఇప్పుడు మోదీ గారు నిజానికి చెప్పంటే చాలా చేస్తున్నాడు నేను చాలాసార్లు చెప్పా. బట్ టు బి ఆనెస్ట్ అంటే 67 ఏళ్ల దేశ స్వాతంత్రం వచ్చిన 67 ఏళ్ల తర్వాత ఒక మనిషికి స్పృహ వస్తే కానీ జరగదా? దాని ముందరంతా ఎందుకు ఏం జరగలే? మనం 6th to 10th లార్జెస్ట్ ఎకానమీగా ఉన్న మనము 47కి 91కి వచ్చేసరికి IMF దగ్గర అయ్యా భిక్షం భవతి భిక్షాం దేహి అని అడుక్కుని వాళ్ళు ఇచ్చిన డబ్బు మీద ఆధారపడాల్సిన స్థితికి ఎందుకు దిగజారం? చైనా అసలు ఏమీ లేని పొజిషన్లో చైనా అడగలేదు IMF బెయిల్అవుట్. అసలు ఏమీ దేశం ఫామ్ అవ్వని ఇజ్రాయెల్ IMF బెయిల్అవుట్ అడగలేదే. మనం ఎందుకు అడిగాం? ఎకానమీ ఉంటే మనం ఎందుకు అడిగాం? విజనరీ లీడర్స్ కాంగ్రెస్ లో లీడర్స్ లేక అని మీరు 100% కాంగ్రెస్ లో విజనరీ లీడర్స్ లేరని అనట్లే, విజన్ ఉన్న వాళ్ళు లీడర్షిప్ లో లేరు. విజన్ ఉన్న వాళ్ళు లీడర్షిప్ లో లేరు. ప్లీజ్ ఒక 2 minutes లో దీన్ని డిస్క్రైబ్ చేయండి. లైక్ విజన్ ఉన్న వాళ్ళు ఎవరు లీడర్స్ గా, అంటే వాళ్ళకి అవకాశం రాలేక వాళ్ళని తీసుకోలేక వచ్చిన వాళ్ళని పక్కన పెట్టేశారా, లేకపోతే ఓన్లీ ఎస్ సార్ ఎస్ బాస్ అనే వాళ్ళని? ఆబ్వియస్లీ ఎస్ బాస్. లైక్ జస్ట్ 2 examples ఎవరైనా చెప్పండి, ఈయన ప్లేస్ లో ఈయన ఉంటే బాగుండేది అన్నట్టుగా. ఇప్పుడు నరసింహారావు గారు 91లో అయ్యారు. నరసింహారావు గారు 91లో అయ్యే ముందర హైపోథెటికల్ గా ఆయన 70s లోనే అయ్యి ఉంటే సిచ్యువేషన్ ఇంకోలా ఉండదు. ఎందుకంటే ఇమాజిన్ మన దేశ ఆర్థిక వ్యవస్థ 91 నుంచే మారిందని అందరూ అంటారు. నేను ఒక వీడియో చెప్తానండి, ఐఎమ్ సారీ నా దగ్గర స్క్రీన్ షాట్స్ అవి లేవు, బట్ 7-8 months బ్యాక్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఫౌండేషన్ దాంట్లోకి వెళ్తే లైవ్, అంటే మనకి యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళిన తర్వాత హోమ్ వీడియో ప్లేలిస్ట్ అని ఉంటుంది కదా, దాంట్లో లైవ్ నొక్కినట్టయితే 7 months బ్యాక్ పివి నరసింహారావు గారిది జయంతిని పురస్కరించుకుని వాళ్ళు ఒకటి చేశారు. దాంట్లో పివి నరసింహారావు గారి గురించి చాలా బాగా పొగిడారు. నిజంగా ఆయన నిజంగా ఆయన పర్స్పెక్టివ్ అందులో మనకి 1.5 hour వీడియో చూడండి. అంటే టు బి ఆనెస్ట్ నేను ఎన్నోసార్లు చెప్పాను మోదీ గారి సపోర్ట్ అని, బ్లైండ్ సపోర్ట్ అన్న. డిస్పైట్ దట్ ఐ రియల్లీ అడ్మైర్ పివి నరసింహారావు గారు. ఐఎమ్ థ్యాంక్ఫుల్ దట్ అట్లీస్ట్ హీ వాజ్ అ PM ఫర్ అట్లీస్ట్ 5 years. అదే ఆయన 91లో అడుక్కు తినే పొజిషన్లోనే ఆయన ఇంత అభివృద్ధి చేయగలిగితే, అడుక్కుని తెచ్చి ఆయన ఇంత చేస్తే 70s లోనే ఆయన అయ్యి ఉంటే మనం ఇంకెక్కడ ఉండేవాళ్ళం? మీరు ఇందాక అన్నారు కదా ఒక ఉదాహరణ అని, నేను ఇప్పుడు పీవీని ఇంత పొగిడాను, నేను అన్నా ఐ అడ్మైర్ హిమ్ డిస్పైట్ బీయింగ్ మోదీ గారి సపోర్టర్ అని అన్నా. కాంగ్రెస్ వాళ్ళకి తప్పు, బీజేపీ వాళ్ళని పొగిడితే. బీజేపీని సమర్థించే వాళ్ళకి ఆ లిబరలిజం ఉంది. సో ఆయన ఎంతమంది తెలుసు, హీ వాజ్ అ ఫెయిల్యూర్ హోమ్ మినిస్టర్. ఆయన ఫెయిల్డ్ హోమ్ మినిస్టర్, ఫెయిల్డ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఆయన. బట్ హౌ డిడ్ హీ బికమ్ ఎ సక్సెస్ఫుల్ PM? అండ్ ఆయన హయాంలో ఫినాన్స్ మినిస్టర్ గా ఉన్న మన్మోహన్ సింగ్ PMకి వచ్చేసరికి ఫెయిల్యూర్ ఎందుకు అయ్యాడు? ఎందుకు ఫెయిల్ అయ్యాడు? ఫినాన్స్ మినిస్టర్ గా సక్సెస్ అయిన మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్ గా ఫెయిల్ అవ్వడం ఏంటి? హోమ్ మినిస్టర్ గా ఫెయిల్ అయిన సక్సెస్ కాదు. నిజానికి ఈ రోజు మోదీ గారు ఏదైతే చేస్తున్నారో దానికి పునాది వేసింది ఆయన. వితౌట్ హిమ్ ఈ రోజు ఈ భారత్ ఉండేదే కాదు. 100% మోదీ గారు చేస్తుంది 100% గ్రేట్, నో డౌట్, ది బెస్ట్ PM we've ever had, ఎక్సెట్రా ఎవ్రీథింగ్. బట్ ఆయన ఇది చేయడానికి ఏదైతే ఇప్పుడు పునాది అంటూ ఒకటి ఉండాలి, పునాది వేసింది పివి నరసింహారావు గారు.
ఆ పునాది మీద ఈయన కడుతున్నారు. మీకు పునాది స్ట్రాంగ్ లేకపోతే ఎంత పెద్దది కట్టినా కూలిపోతుంది. సో ఈ రోజు ఈ భారత్ పునాది వేసిన వ్యక్తి పివి నరసింహారావు గారు. ఇన్ హిస్ 5 years, జస్ట్ 5 years. ఆయన 5 ఏళ్లలోనే అంత చేయగలిగితే 16 ఏళ్ళ నుండి నెహ్రూ ఎంత చేయాలి, 15 ఏళ్ళ నుండి సోనియా ఎంత చేయాలి? 414 seats ఈ దేశ చరిత్రలో ఇప్పటివరకు ఏ పార్టీకి రాలేదు. రాజీవ్ గాంధీ ఎంత చేసి ఉండాలి? 240 seats వచ్చి పివి నరసింహారావు గారు చేయగలిగారు. అది కూడా మనం అడుక్కు తింటూ ఉన్న టైంలో. కమిట్మెంట్ అంటే ఏంటి అంటే ఇది ఒక ఉదాహరణ. అండ్ పివి నరసింహారావు గురించి చెప్తున్నా కాబట్టి ఒక చిన్న వీడియో నేను ఏదైతే చెప్పానో దాని ఉదాహరణ. ఇప్పుడు ఐ థింక్ ఉత్తరప్రదేశ్ వాసైన సుధాంశు త్రివేది గారు ఒక ఎంపీ, ఐ థింక్ నేషనల్ న్యూస్ చూసే వాళ్ళకి ఆయన తెలుసు, చాలా మంచి ఓరేటర్, రాజ్యసభ ఎంపీ ఆయన ఆ టైంకి నార్మల్ బీజేపీ లీడరో కార్యకర్త ఏదో. పివి నరసింహారావు గారు 2002 అంటే ఆయన రాజకీయాల నుంచి తప్పించేశారు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. సో ఆయనని రాజకీయాల్లో లేరు. సో సంహవ్ ఒక ఇండో అమెరికన్ కొలాబరేషన్తో ఏదో జరిగింది, ఆయన పిలిచారు అక్కడికి. ఈయన సుధాంశు త్రివేది గారు కూడా వెళ్ళారు. ఇది శ్యామాప్రసాద్ ముఖర్జీ ఫౌండేషన్ ఆయన చెప్పింది నేను కోట్ చేస్తున్నా. నేను బీజేపీ కార్యకర్తని అయినా నేను చాలా గర్వంగా చెప్తున్నాను, నేను మీ అభిమానిని. ఎందుకంటే మీరు ప్రధాని అయ్యే టైంకి నేను కాలేజ్ అయిపోయి వచ్చాను, నేను చూసాను దేశాన్ని మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి మార్చారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్, ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ వాట్ యు హావ్ డన్ అని అన్నారు. తర్వాత ఆయన అడిగారు, ఇప్పుడు అటల్జీ ఉన్నారు కదా ప్రధానమంత్రిగా, ఒక చిన్న అడుగుతానండి, మీకు ఎప్పుడన్నా వాజ్పేయి గారి నుంచి ఫోన్ వస్తుందా సలహాలు సూచనలు కని అంటే అన్నారా వస్తుంది ఖచ్చితంగా అని అన్నారు. వస్తుందా అన్నారా? వస్తుందా. ఎలాంటి విషయాల్లో అంటే అని అన్నారు. నన్ను చాలా విషయాలు అడుగుతుంటారు వాజ్పేయి ఫోన్ చేసి అది ఇది అని. నేను ఆయనకు ఒకటే చెప్తా, నీ మీద 100 ఆరోపణలు వస్తాయి, ఎన్నన్నా వస్తాయి, నువ్వు వాటన్నిటినీ పరిశీలించు, స్టడీ చేయి, వెంటనే రియాక్ట్ అవ్వకు. ఎందుకంటే కొంతకాలం అయిన తర్వాత నీ మీద వచ్చినట్లు 90% వీగిపోతాయి, వాటికి ఏం ఉండదు. సో లేని దానికోసం నువ్వు ఎందుకు పోరాడతావు అని అన్నారు. అన్న తర్వాత ఆయన పాయింటే కదా అని అనిపించిందంట సుధాంశు త్రివేది గారికి. ఆయన అడిగారు,